హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్గా మార్నింగ్ రొటీన్ అనేది చాలా కామన్ ఉంటుంది ఈ మధ్య. అది మార్నింగ్ లేవటం, చిన్నోడికి నలుగురు రాయటం, ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడైతే మా బాప హాయ్ చెప్తుంది చూడండి. బాప అంటే మా చందు వాళ్ళ పాప అనమాట. ఇంతకుముందు నేను మీకు షేర్ చేశాను కదా. సో విహాన హాయ్ చెప్తుంది. అండ్ ఇక్కడ ఈరోజు వీడియోలో మమ్మీ వాళ్ళందరూ కూడా పప్పుల చీటీలు వేసుకుంటారు అనమాట. సో అది సంక్రాంతికి తెచ్చుకొని పంచుకుంటారు అందరూ కూడా. సో అదే షేర్ చేస్తున్నాను. చాలా సందడిగా ఉంటుంది వీధిలో. అండ్ ఇక్కడ ఏంటంటే నేను వీడియో కాల్ చేశాను. వీడియో కాల్ చేశారనమాట నాకు. మిట్టు కూడా చేశాడు. మిట్టు కూడా హాస్టల్ నుంచి ఈరోజు వస్తున్నాడు పండగ కోసం. ఫెస్టివల్ హాలిడేస్ ఇస్తారు కదా. సో అప్పుడు వాడు వస్తున్నాడు అనమాట. కార్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేశాడు. ఆ తర్వాత ఇదిగో మిట్టు అయితే వచ్చేసాడు అనమాట హాస్టల్ నుంచి. వాడికి నార్మల్గా అందరికీ హాలిడేస్ ఎలా ఇస్తారో అలాగే హాస్టల్లో సేమ్ డేస్ హాలిడేస్ ఉన్నాయి. అండ్ వాడైతే న్యూ ఇయర్కి మా దగ్గర లేడు కదా. సో న్యూ ఇయర్కి కార్డ్స్ చేశాడట. సో ఆ కార్డ్స్ వచ్చిన వెంటనే కార్డ్స్ ఇచ్చాడనమాట. అండ్ బయటే కూర్చున్నాను కాబట్టి అలా షూట్ చేశాను. అండ్ ఆడుకుంటూ షూట్ చేశాను అనమాట ఈరోజు. డియర్ మామ్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి వాడు గుర్తు పెట్టుకొని చేయడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. నార్మల్గా మేము లేము కదా సరే అని డిసప్పాయింట్ అవ్వకుండా ఆ కార్డ్ అనేది నేను అలాంటివి దాచుకుంటాను అనమాట వాడు చేసినవన్నీ కూడా. ఆ తర్వాత ఇక్కడ పప్పులు అన్నీ కూడా పంచుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏమేమి తెచ్చుకుంటారంటే వీళ్ళు కందిపప్పు అండ్ మినపప్పు, శనగపప్పు, పంచదార అండ్ ఉప్పు నూక ఉంటుంది కదా, అంటే మన ఇడ్లీ నూక ఉంటుంది కదా, ఇడ్లీ నూక, ఇవన్నీ కూడా తెచ్చుకొని ఇలాగా కాటా వేసుకొని పంచుకుంటారు. ఆ తర్వాత వీడియో ఇలా స్టార్ట్ చేశానో లేదో మా చిన్నోడు ఏడుస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడైతే నేను చిన్న అమెజాన్ షాపింగ్ హాల్ యాడ్ చేస్తున్నాను. బ్లాసమ్ అని చెప్పి అరోమా మ్యాజిక్ నుంచి నేను ఇది ఫేషియల్ కిట్ ఒకటి ఆర్డర్ చేశాను. నేను మ్యాక్సిమం ఇలాంటి కిట్సే ఆర్డర్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇంట్లో ఉండే మనం హ్యాపీగా ఫేషియల్ అనేది చేసుకోవచ్చు మంచి అకేషన్స్కి. అండ్ అప్పుడప్పుడు ఫేషియల్స్ చేసుకోవడం కూడా స్కిన్కి చాలా మంచిది. ఇదే ప్యాక్ సెలూన్లోకి వెళ్ళి చేసుకుంటే కనుక చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళ మసాజ్ టెక్నిక్స్ అవి వేరే ఉంటాయి. బట్ నేను మ్యాక్సిమం ఇంట్లో ఉండే చేసుకుంటా. ఇది 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. దీన్ని బట్టి మనం చేసేసుకోవడమే. అండ్ అమెజాన్లో మనకి సేల్ నడుస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇది వచ్చేసి జ్యువెల్ సింధూర్ అనమాట ఫ్రమ్ లాక్మీ. ఇది చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది అనమాట సింధూరం దీంతో పెట్టుకుంటే. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను అది. అండ్ దాని తర్వాత వ్యాజ్లిన్ నుంచి ఇలా ఓవర్ నైట్ రేడియన్స్ సెరమిన్ లోషన్ ఆర్డర్ చేశాను. ఇది బ్రైట్నెస్ ఇస్తుంది అండ్ ఆల్సో స్కిన్ని రిపేర్ చేస్తుంది అనమాట. అండ్ ఇది ఓవర్ నైట్ పెట్టుకోవాలి. ఇది నేను చాలా వరకు రివ్యూస్ చాలా చూసాను దీని గురించి, అందువల్ల ఇది పర్చేస్ చేసుకున్నాను. అండ్ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్స్ డే సేల్ అనేది నడుస్తుంది అనమాట. 17th January నుంచి 22nd January వరకు ఉంటుంది. ఇందులో 50 to 80% ఆఫ్ వస్తుంది. 1500+ లీడింగ్ బ్రాండ్స్ అండ్ ఆల్సో 4 lakh+ స్టైల్స్ మీద అమేజింగ్ డీల్స్ అనేవి ఉన్నాయి. సో చెక్అవుట్ చేయండి. అండ్ దాని తర్వాత ఒక ఇదేంటి ఫేస్ది ఒక షీట్ మాస్క్ ఆర్డర్ చేశాను. అండ్ దాని తర్వాత బ్లూ హెవెన్ నుంచి మస్కారా ఆర్డర్ చేశాను. సో ఇవి నేను పర్చేస్ చేసుకున్నవి. అండ్ ఇవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను చూడండి. అండ్ సేల్ గురించి అయితే అసలు మిస్ అవ్వద్దు, గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనమాట. అండ్ నేనైతే కొన్ని స్కిన్ కేర్, కొన్ని చిన్నోడికి కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ చేశాను. అవి ఇంకా ఒకటి అలా వస్తున్నాయి అనమాట. సో ఈ మంత్ అయితే ఈ సేల్ని మిస్ చేసుకోకండి. ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటే కనుక నేను నెక్స్ట్ మంత్ మీకు షేర్ చేస్తా. అండ్ నేను లాస్ట్ టైం మీకు హెయిర్ స్పాది ఒకటి షేర్ చేశాను కదా. సో అది కూడా మిస్ చేసుకోవద్దు. నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. పాండ్స్ అనమాట. అండ్ ఇక్కడైతే మిట్టు వచ్చిన వెంటనే కోడిగుడ్డు ఉక్కిరి అడిగాడు అనమాట. సో ఉక్కిరి చేశాను వాడి కోసం. ఉక్కిరి అంటే మనకి కోడిగుడ్డు పొరట అంటారు కదా, ఆ టైప్ అనమాట. అది చేసి తినిపిస్తున్నాను వాడికి. యాక్చువల్గా వాడు కొంచెం లేట్గా వస్తాడు, ఈవినింగ్ అలా వస్తాడు లంచ్ చేయడం అనుకున్నా. వాడేంటంటే లంచ్ చేయలేదంట మెస్లోని. అందువల్ల వాడు చిన్న వాడికి ఏం కావాలో అడిగి అప్పుడు అది చేసి తినిపిస్తాను అనమాట. ఇంకా మ్యాక్సిమం నేనే తినిపిస్తాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. అండ్ బయట అయితే మమ్మీ వాళ్ళు పప్పులు అవి యాజ్ యూజువల్గా పంచుకుంటున్నారు. కాటాలు అవి వేసుకొని పంచుకుంటారు అనమాట. అండ్ మీ సైడ్ ఇలా పంచుకుంటారా ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మ్యాక్సిమం సంక్రాంతి టైంలోనే ఇలా పప్పులు పంచుకోవడం ఇవన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఈ పప్పులే మ్యాక్సిమం సంవత్సరం అంతా వచ్చేస్తాయి వీళ్ళకి. ఇన్ కేస్ ఎక్కువ కుకింగ్ అనుకుంటే కనుక కొంచెం తక్కువ పడతాయి, కానీ మ్యాక్సిమం సరిపోతాయి అనమాట. అండ్ నేను కూడా చీటీ కడతాను, మమ్మీ కడుతుంది అనమాట. నాకు ఒకటి, అక్కొకటి అండ్ మమ్మీ వాళ్ళకి ఒకటి అలాగా. సో వాటలు చొప్పున నాకు ఒక వాట, మమ్మీ వాళ్ళకి ఒక వాట, అక్క వాళ్ళకి ఒక వాట, అలా ఆ టైప్లో మమ్మీ
తీసుకుంటుంది. ఎవరి వాళ్ళ కవర్స్కి సర్దేస్తుంది. అండ్ నేను వెళ్ళేటప్పుడు ప్రతిసారి తీసుకెళ్తూ ఉంటాను. బట్ ఈసారి మమ్మీ పెద్దగా వాటర్ అనేది తీసుకోలేదు, వాళ్ళకి మాత్రమే తీసుకుంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇంకా మ్యాక్సిమం ఒక 5 months అనకాపల్లిలోనే ఉంటాను కాబట్టి నాకు పెద్దగా అవసరం పడవు. అందుకని నేను ఇంకా ఈసారి వాటా అది తీసుకోలేదు. చూసారా, ఈ ఉంది కదా కిందన కాటా అంటాం దీన్ని. సో మెజరింగ్ చేస్తుంది కదా, సో దానికి తగ్గట్టు ఒక దాంట్లో ఒకటి పెట్టి వీళ్ళు అలా మెజర్ చేసుకుంటారనమాట. ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు. ఆ రోడ్ అంతా మంచి సందడిగా ఉంటుంది. కవర్లు బ్యాగ్లు తెచ్చుకుంటారు అనమాట. ఇంతమంది అంతమంది అని ఏమి ఉండదు. ఒక అమౌంట్ అని పెట్టుకుంటారు. ఆ అమౌంట్కి ఎంతమంది వస్తే అంతమంది కూడుకొని కలెక్ట్ చేసుకొని వెళ్ళి కొనుక్కుంటారు అనమాట. సో అది ఒక ఆటో బుక్ చేసుకొని వెళ్ళి హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా, బస్తాలు చొప్పున అలా కొనుక్కొని పంచుకుంటారు అనమాట. మ్యాక్సిమం అనకాపల్లి సైడ్ అయితే ఇలా చాలామంది పంచుకుంటారు. మరి మీ సైడ్ ఎలా ఉంటుందని నాకు తెలియదు కానీ. అండ్ ఇది శనగపప్పు అనమాట. పంచుకుని అన్నీ ఒక దగ్గర పెడతారు, వెంటనే పట్టుకెళ్ళిపోరు. ఎందుకంటే లాస్ట్లో ఇంకొంచెం పప్పు ఏమైనా మిగిలితే అది కూడా షేర్ చేసుకుంటారు కదా, అందుకని అందరూ అక్కడే కూర్చొని చూసుకొని పంచుకుంటారనమాట. సో అది. అండ్ ఈసారి ఏమైందంటే మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక నూక బదులు బొంబాయి రవ్వ ఇచ్చేసారనమాట. సో అది కొంచెం ప్రాబ్లం అయింది. వెళ్ళి మళ్ళీ మార్చుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది వీళ్ళకి. అండ్ ఈ ఈ సంక్రాంతి ముందైతే ఈ పనులన్నీ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఈ పప్పులు పంచుకోవడము, క్లీనింగ్స్ చేసుకోవడము, అండ్ కాయగూరలు అవి తెచ్చుకోవడము, పండగకి కావాల్సినవన్నీ ఇవన్నీ కూడాను. అండ్ పంచదార చూస్తే నేను చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను షుగర్ మానేసి చాలా రోజులు అవుతుంది. సో షుగర్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి మీరు కూడా. షుగర్ అస్సలు మన స్కిన్కి మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో వైట్ పాయిజన్ లాగా అంటూ ఉంటారనమాట. సో నేను ఇది డైట్లో ఎక్కువ మెయింటైన్ చేశాను. షుగర్ కంప్లీట్ స్కిప్ చేసేసాను అనమాట. సో మ్యాక్సిమం బెల్లము ఇవే యూస్ చేస్తాం కానీ షుగర్ ఎక్కువ యూస్ చేయము. బట్ మనకి చాలా వరకు స్వీట్స్లో షుగర్ ఉంటుంది. అండ్ ఈసారి సంక్రాంతికి మీరు ఏం చేసుకున్నారు? లైక్ జంతికలు, సున్నుండలు, మ్యాక్సిమం ఇంకా పప్పులు అవి పంచుకోండి. వీటితోనే అయిపోయింది. అండ్ మిట్టుగాడు వచ్చినప్పటి నుంచి ఇంకా తమ్ముడితోనే ఉన్నాడనమాట. ఇలా ఎత్తుకొని జోకొట్టి తిప్పడం అనేది వాడికి బాగా నచ్చిన ప్రాసెస్ ఈ మధ్యకాలంలో. కాకపోతే అలా ఎత్తుకొని తిప్పితే అలవాటు అయిపోద్ది అని చెప్పేసి నేను ఎక్కువ ఎత్తుకొని ఇవ్వట్లేదు. ఇంకా అదే అలవాటు అయిపోతుంది. వీడు ఉన్నంతసేపు ఎత్తుకున్నాడంటే దాని తర్వాత మనం ఎత్తుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇలా ఎత్తుకున్నప్పుడు మాత్రం భలే మంచిగా చూస్తాడు వాడు. ఇప్పుడంటే నిద్ర వచ్చేస్తుంది వాడికి. మమ్మీ ఫుల్గా ఆయిల్ అది మసాజ్ చేసింది, నిద్ర వస్తుంది కానీ మంచిగా పడుకుంటాడు అనమాట. మార్నింగ్ అయితే నలుగు పెడుతుంది. అండ్ ఈవినింగ్ అయితే నేను మొన్న చూపించాను కదా పెసరపప్పు బాదం పిక్కలు ఆ పౌడర్తోని నలుగు పెడుతుంది. అండ్ ఈవినింగ్ అయితే ఓన్లీ ఆయిల్ మసాజ్ చేస్తుంది అనమాట. 1 month వరకు. 1 month దాటాక మళ్ళీ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంటుంది. అండ్ ఇక్కడైతే ఇలా జస్ట్ ఇంక మ్యాక్సిమం వాడి ఊళ్ళోనే ఉంటున్నాడు, వాడే ఎత్తుకుంటున్నాడు అనమాట. పాలు తాగేటప్పుడు, స్నానం చేయించేటప్పుడు నాకు మమ్మీకి ఇస్తున్నాడు అంతే. అండ్ ఇప్పటికైతే ఈ రోజుకి ఈ వీడియో పెట్టేటప్పటికైతే వాడు ఆల్రెడీ హాస్టల్కి వెళ్ళిపోయాడు. అండ్ మొత్తం హాలిడేస్ అన్నీ అయిపోయాయి కాబట్టి హాస్టల్కి వెళ్ళిపోయాడు వాడు. అలా ఊపేస్తే మరి కక్కీడా పాలు తాగినట్టు ఊపుతారేటి? అండ్ ఈరోజు ఇంకొకటి ఏంటంటే మమ్మీ సున్నుండలు చేసిందనమాట. నేను సున్నుండల ప్రాసెస్ మొత్తం నేను మీకు షేర్ చేయలేదు. ఓన్లీ ఆ ప్రిపేర్ చేసేది, వంటలు ప్రిపేర్ చేసేది ఇది మాత్రమే షేర్ చేసా. మామయ్య వాళ్ళకే అనమాట సున్నుండలు, మాకు కాదు. మామయ్య వాళ్ళు చేయమంటే వాళ్ళ గురించి అని చేస్తుందనమాట. అండ్ ఇక్కడ ఇది సున్నుండలు వేపేటప్పుడు కలిపేటప్పుడు ఆ నెయ్యి పిండి ఉంటుంది కదా, మినప్పిండి, అది ఇదంతా కూడా ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఏదైనా మనకి పిండి వంటలు కానీ లేకపోతే ఇలాంటివి ఫుడ్స్ ఇల్లంతా ఒక మంచి అరోమా వస్తుంది అనమాట. నాన్ వెజ్ అయినప్పుడు ఒక అరోమా అయితే ఇది అయితే ఇంకో అరోమా వస్తుంది. చాలా బాగుంటుంది ఇల్లంతా. సో మీరేం చేసుకున్నారు ఈసారి సంక్రాంతి? మేమైతే ఈసారి సంక్రాంతి పెద్దగా చేయలేదు. మమ్మీ కొబ్బరిండలు చేసింది మిట్టుగడి కోసం అంతే. ఇంక పెద్దగా నేను తినకూడదు కదా మెయిన్, నేను ఇప్పుడు పొరటాలను కాబట్టి పెద్దగా తినకూడదు కాబట్టి అసలు ఏం చేయలేదు. సో ఇది రోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సున్నుండలు అయితే సూపర్ వచ్చాయి, స్మెల్ అంతా అద్దరిపోతుంది అనమాట.
అండ్ నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నా తినకుండడానికి, అసలు తినకూడదు ఈ టైంలో. సో నేనైతే పచ్చం ఇంకా మెయింటైన్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. థ్యాంక్ యూ.